ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. అమ్మమ్మ లేనిదే నేను లేను. నా లైఫ్ లో మా అమ్మమ్మే మెయిన్ ఫస్ట్. ఈ అభిగాడు ఈ రోజు నీతో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఇలా మాస్టర్ అయ్యాడు అని అంటే అమ్మమ్మ, దానికి అమ్మమ్మే కారణం, ఇంకెవ్వరు కాదు. ఫస్ట్ నన్ను నమ్మిన ఆమె ఎవరంటే ఆమె ఒక్కతే. సో అంటే నాకు ప్రాణం అనమాట. ఇప్పటికి స్టిల్ ఆమె అంటే నాకు చాలా ఇష్టం. మొన్న డీ స్టేజ్ మీద కూడా లాస్ట్ జానులగిరి సీజన్ చేసినప్పుడు కూడా తెచ్చేంత అమ్మమ్మనే. సో అట్లా అమ్మమ్మ ఒక్కటే సపోర్టు. సో ఏది ఉన్నా నన్ను ఏమైనా చేసినా మా అమ్మమ్మకి చెప్పేవాడిని, అమ్మమ్మ ఇలా చేస్తుంది అమ్మ అని. వాళ్ళిద్దరు గొడవలు నేను కాము కూర్చొని చూస్తూ ఉండేవాడిని అనమాట. సో అట్లా నన్ను తీసుకెళ్ళి ఆపేసింది. తర్వాత నిదానంగా ఏంటంటే అమ్మకి హెల్త్ పాడైపోయింది అనమాట. సో అమ్మకి బాగా బ్లడ్ తక్కువైపోయి బాగా బియ్యం తినేది. సో అట్లాగా ఇది అసలు ఎవరికి తెలియదు బేసిక్గా. అందుకే ఇప్పుడే తెలియదు, ఎవరికి తెలియదు. సో అమ్మకి ఏంటంటే హెల్త్ బాగా ఇదైపోయింది. నాకు చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ ముగ్గురే ఉండేవాళ్ళం. సుందరనగర్ అనే ఏరియాలో కట్ట మీద పాకలు ఉండే, ఆ పాకలు ఉండేవాళ్ళం. నేను అమ్మమ్మ. నాన్న లేడు, చిన్నప్పుడు అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు నాన్న. సో అట్లాగా ఇంకా మేము అట్లా ముగ్గురు అలా ఉండేవాళ్ళం, హ్యాపీగా బాగానే ఉండేవాళ్ళం. నేను చిన్నోడిని, చాలా స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని, వచ్చేవాడిని, అమ్మమ్మ వచ్చేది. సో ఏది కావాలన్నా అమ్మమ్మని అడిగేవాడిని, ఆమె కొనిచ్చేది కాదు. డబ్బులు ఆడి నుంచి వస్తే ఎట్టుకు కాస్తే అది ఇది అనేది. ఓ 2 రోజులు అన్నం తినకుండా ఉండేవాడిని. సర్లే ఏదో ఒక అడిగే వీడియో గేమ్ అనమాట, క్యాసెట్ ఉండేది కదా, చిప్పులు అది అడిగేవాడిని. మ్యారీ అయ్యి 300 ఎంతో ఉండేది, కొనిచ్చేది కాదు. ఎందుకు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, నువ్వు చదువుకో అనేది. నేను 2 రోజులు అన్నం తినకపోయేసరికి సర్లే ఎక్కడ అమ్ముతారు అది పద అంటే అప్పుడు మాట్లాడేవాడి దగ్గరికి వచ్చి అలా కొనిచ్చేది. సో అంతే, అమ్మమ్మ అంటే అంత ఇదే అనమాట, అలా ఉండేది. సో అమ్మకి అట్లాగా ఆరోగ్యం మొత్తం ఇదే అయిపోయింది. నాకు ఒక 13 years ఏజ్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు అసలు నాకేం అర్థం కాలేదు, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి, ఎలా ఏంటి అసలు అని ఏం అర్థం కాలే నాకు. అమ్మ లేదు. అమ్మమ్మకేమో 8 మంది పిల్లలన్న అమ్మమ్మకి 8 మంది పిల్లలు, 5 మగళ్ళు, 3 ఆడపిల్లలు అనమాట. సో 3 ఆడపిల్లలు పెద్దాం అనమాట. పెద్దాం కొడుకు నేను. సో అమ్మ, నేను, అమ్మమ్మ. ఒకరోజు బర్త్డే టైంకి ఏమైందనంటే అమ్మ నాన్న కావాలి, నాన్నని చూడాలని ఉంది, నాకు నాన్నని చూపించు అది ఇది అని అంటే, సర్లే నాన్న అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళాం. నాన్న రాజమండ్రిలో ఉంటాడు, టైలర్ ఆయన, చాలా పెద్ద టైలర్ అప్పట్లోనే. సో మైకిల్ జాక్సన్ గారికి కూడా ఇండియా వచ్చినప్పుడు అప్పుడు సూట్ ఏదో కుట్టారంట ఆయన, అంత పెద్ద టైలర్ ఆయన. మా అమ్మ చెప్పేది నాకు అది. సో బాబురావు ఆయన పేరు. సో వెళ్దాం అమ్మ, నా బర్త్డేకి నువ్వు తీసుకెళ్లాల్సిందే అది ఇది అని చెప్తే సర్లే అని తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే అమ్మకి అసలు అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారు ఏంటి అని. ఆయన ఎప్పుడో టైలరింగ్ చేసిన షాప్ గుర్తుంది. సో అక్కడికి వెళ్ళి అడిగితే బాబురావు గారు ఉన్నారంటే, బయటకు వచ్చి ఆయన లేరండి, ఆయన ఎప్పుడో కాలం చేస్తారు కదా అన్నాడు. అమ్మ అని మా అమ్మ ఫుల్గా ఏడుస్తుంది. నాకేం అర్థం కావట్లా, ఏంటి ఎందుకు ఏడుతుంది, కాలం చేస్తారు అన్నది నాకు అసలు. ఆ టైంలో చిన్నోడిని, 7 years 8 years ఉంటుంది. ఏంట్రా అని తెలియదు అబ్బా అనుకొని సర్లే ఇంకా అమ్మ నన్ను ఏదో అది ఇదిగా చెప్పి లేళ్ళే నాన్నటి వెళ్ళాడు ఇది అని. తర్వాత అర్థమైంది, ఓకే ఇలా జరిగిందని. సర్లే అనుకున్నాను. తర్వాత నిదానంగా కొంచెం ఇది వెళ్ళంగానే లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా అంత బాగానే ఉంది, కానీ కష్టాలన్నా చాలా చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు, చాలా ఏదో తెలియని ఇది అట్లా ఉండేది. సో ఉన్నంతకాలం ఏంటంటే అమ్మమ్మతోనే హ్యాపీగా ఉండేవాళ్ళం. అమ్మమ్మకి గొడవలు జరిగాయి, అట్లా సంథింగ్ అంత చెగ్గ అయ్యద్దు. ఎండ్ ఆఫ్ ది డే అమ్మకి హెల్త్ పాడైపోయింది. నాకు 13 years వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది అనమాట. చనిపోయినప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు, నేనేమి ఆడవలేదు, అలాగే ఉంటాను, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అట్లీస్ట్ నాతో కనీసం మాట్లాడాలి. ఆమె ఇప్పుడు నైట్ చనిపోద్దన్న పొద్దున్న నుంచి ఆమెకు మాట పడిపోయింది. మాట పడిపోయి నాకు అట్లీస్ట్ నాతో మాట్లాడదామన్నా, నేను అమ్మనేమన్నా అడుగుదామన్నా, పోనీ అమ్మ నాకేమైనా చెప్దాం అనుకున్నా. సో అది అవ్వపోయేసరికి నేను చిన్నపిల్లని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను, అంతా బాగానే ఉంది. ఎండ్ ఆఫ్ ది డే అమ్మ ఇదైపోయింది. ఎక్కడ ఏమనిపించలే, కానీ జస్ట్ అమ్మ మళ్ళీ రాదు, వెళ్ళిపోతుంది అన్నప్పుడు అప్పుడు ఏడ్చానన్నా నేను నా లైఫ్లో. ఇప్పటికీ గుర్తుంటుంది అది. అసలు నేను లైఫ్లో మర్చిపోలేను, అంత బాగా ఏడ్చాను, అమ్మ అని ఏడ్చాను. తీసుకెళ్ళిపోయారు, అంతా జరిగిపోయింది. సో ఇక్కడ మా పెద్దమ్మ, మా చిన్నమ్మ
ఇద్దరు కూర్చొని ఉన్నారు, ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎవరు పెంచుకుందాం ఎవరు పెంచుకుందాం అని. సో వీళ్ళిద్దరు నేను పెంచుకుంటా అని జరుగుతుంది. అక్కడ హ్యాపీగానే ఉంది. నువ్వు పెంచుకుంటే ఇంకా బాధ అయ్యేదేమో, కానీ నేను పెంచుకుంటా అని పెద్దమ్మ అంటుంది, చిన్నమ్మ నేను పెంచుకుంటా అని నేను అంటుంది. సో అబ్బా ఏంటి ఇలాగా అది ఇది అని చెప్పేసి నేను ఇంకా ఫుల్గా ఏడుస్తున్నాను. ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, చక్కగా అందరికి అమ్మోళ్ళు ఉన్నారు, నాకు లేరు, నాకు అమ్మ ఎందుకు ఇలా అయ్యింది అని నేను తెగ బాధపడిపోయాను. సో మా చిన్నమ్మ నా దగ్గరికి వచ్చింది. మా చిన్నమ్మ వచ్చి, నాన్న ఏడవ మాకు, నీకు నేను ఉన్నాను కదా, ఏం ఏడవ మాకంటే, నువ్వు ఉన్నావు చిన్నమ్మ, అమ్మ లేదు కదా అన్న, నువ్వేమి బాధపడకు, నేనే మీ అమ్మనే అనింది. అని అంటే, ఆహా అవునా అమ్మ, ఇంకా నువ్వే అమ్మ అన్నట్టు చెప్తారులే అంటే, అలా కాదు నాన్న, నిజంగా నువ్వే నా కొడుకువి, నేనే మీ అమ్మకి ఇచ్చేసాను నిన్ను అనింది. ఆ సిచ్యువేషన్లో ఏది నమ్మాలి, అసలు ఎలా నమ్ముతావు? ఏమో నన్ను ఓదార్చడానికి చెప్తుందేమో అనుకుంటున్నా నేను. అమ్మ లేదు అంటే, నిజం నాన్న, నేను నీ మీద ఉట్టేసి చెప్తున్నా, నువ్వే నా కొడుకువే అనింది. నాకు మైండ్ పోయి, ఏం మాట్లాడుతున్నావు అమ్మ, నేను అసలు నమ్మను అన్న. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ తెచ్చింది. దాంట్లో నా ఇంటి పేరు వేరు, బండి అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే అమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటుంది, మా చిన్నమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు నేనున్నది ఏంటంటే మా అమ్మది, దీంట్లో ఇంటి పేరు వేరు, దాంట్లో ఇంటి పేరు వేరు. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ చూపించగల, అప్పుడు నాకు పోకిరి లెవెల్ ట్విస్ట్. ఇది అసలు బయట ఎవరికి తెలియదు బేసిక్ గా, పోకిరి లెవెల్ ట్విస్ట్. ఏంట్రా ఏం జరుగుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది నిజమేనా అంటే, నిజం నాన్న, చిన్నప్పుడు అమ్మకి ఇలాగ పిల్లలు లేకపోతే, మా అక్కకి పిల్లలు లేకపోతే, నాకు నిన్ను పెంచుకునే ఇది లేక, మా అక్క బాధ చూడలేక నేను నిన్ను మా అక్కకి ఇచ్చేసాను, నువ్వు నా కొడుకువే నాన్న అనగానే నాకు ఇంకా ఫ్యూజులు అవుట్. ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పటికి స్టిల్ అమ్మని, ఇప్పుడు సొంత అమ్మ ఉంది, చిన్నమ్మ అని పిలుస్తా. పెద్దమ్మ అవుతుంది నాకు, కానీ ఆమెనే మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిచా. అమ్మని పిలవలేదు, కరెక్ట్గా ఉన్నామనేమో అమ్మ అని పిలవట్లేదు. ఇప్పటికి స్టిల్ నేను చిన్నమ్మనే పిలుస్తా, అలా అలవాటు అయిపోయింది. చిన్నమ్మ అని ఇప్పుడు అమ్మ అని పిలిస్తే అది మనస్ఫూర్తిగా రాదు. అమ్మ అని అంటే ఆవిడకే వస్తుంది. అమ్మ అంటాను, మా అంటాను, ఆ పదం అంతా ఆవిడతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడున్న ఆవిడ అంటే చిన్నమ్మ అన్నదే నాకు చాలా హార్ట్ఫుల్గా వస్తుంది. మా అంటే ఏదో ఓకే, ఏదో సడన్ గా ఇప్పుడు అమ్మ అన్నట్టు తెలుసు కదా, మీ సొంతమ్మని తెలుసు, కానీ ఏమో రావట్లే. ఇప్పటికి స్టిల్ ఫోన్ లో కూడా చిన్నమ్మనే ఉంటది. అది ఇంకా ఆవిడతో ఫిక్స్ అయిపోయింది. అదే నా చెప్తా చూడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, మీ మమ్మీ ఉన్నారు, సడన్ గా మీ మమ్మీ వాళ్ళు చెల్లు అక్క, నేనే అమ్మ నాన్న నీకు అని అన్నావు అనుకో, వాళ్ళు అన్నారు అనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? తక్కువ రాదు అమ్మా అని రాదు, వస్తుంది కానీ అమ్మ అని పిలుస్తాం, బట్ మనస్ఫూర్తిగా రాదు. నాకు చిన్నమ్మ అనేది నాకు చాలా హార్ట్ఫుల్గా వస్తుంది. అంటే చిన్నమ్మ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు ఆవిడే మెయిన్ నాకు, అంటే మా అమ్మే ఆవిడే మెయిన్ అంటే ఇంకా అమ్మే. సో అట్లాగే చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ ఉంది కానీ అమ్మ లేదు, నాన్నున్నాడు కానీ నాన్న లేడు, అలా ఎలా ఫీల్ అయ్యేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు అంతా ఇది సెట్ అయింది. ఇప్పుడు ఎంత చిన్నమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు నువ్వు సొంత అమ్మ నాన్న దగ్గరే ఉన్నా. ఇప్పుడు అక్కడికి వచ్చాం. సో ఇది అసలు ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు పెడతా ఉంటా, అమ్మ మిస్ యూ అమ్మ అని ఒక స్టోరీ పెడతా. తర్వాత ఇంకో మదర్స్ డేకి మా అమ్మది పెడతా. చెప్పు, నీకు ఇంకో ట్విస్ట్ చెప్తా, చెప్పు. అవునా? ఓడి అమ్మ అట్లా చెప్తా. సో ఇన్నుంటాయి అనమాట. ఎవరికి అర్థం కాదు, ఏంటన్నా మిస్ అమ్మ చనిపోయింది అంటావు, మళ్ళీ అమ్మ ఉంది అంటావు, ఏంటన్నా అని. ఇంక అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, ఇది మ్యాటర్. తెలిసిపోయింది అందరికి, దీని ద్వారా అందరికి. నీ గురించి మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేశా, ఓకే ఎంజే అభి ఇంటర్వ్యూ ఉంది, అసలు ఏమని తెలిస్తే చెప్పు అంటే, ఏం లేదన్నా, అమ్మ నాన్న అన్నయ్యని ఎక్కడ చదివిస్తున్నాడు, అబ్రాడ్ తీసుకుని వెళ్ళి చదివించుకొని మనోడే అన్న చూసుకుంటున్నాడు. అవునా అన్నాను. దాని తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, ఇంటర్వ్యూకి రాగానే బియ్యం ఇలా తినేసి మా అమ్మాయికి హెల్త్ బాగా ఇలా చనిపోయింది అన్నావు. మళ్ళీ అక్కడి నుంచి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న చనిపోయి అన్నాక నాకు మైండ్ ఇదేంటి, నాన్న అమ్మ ఉన్నారని చెప్తాడు, అన్నయ్య ఉన్నాడని చెప్తాడు, మనవాడేంటి ఇలా చెప్తున్నాడు, నాకు లోపల అర్థం కావట్లేదు నీకు ఇదేంటి అంటే. నాకు మీ వాళ్ళు చెప్తుందంట, నువ్వు వేరే డిఫరెంట్ చెప్తున్నావు. అవును, డిఫరెంట్ చెప్తున్నాను. అదే వాళ్ళకి మారిపోయింది, వాళ్ళకి కూడా తెలుసు తెలియదు. ఇప్పుడు నాకు అర్థమైంది, తెలుసు వాళ్ళకి, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అయితే చెప్తుంటే తెలియదు, ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి అనమాట, టపా 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 లోపల.
లాస్ట్ కి అన్ని కూడా ట్విస్ట్ తగిలిపోయింది నాకు. సో అట్లాగా ఇది ఎవరికి తెలియదు అన్న, బేసిక్గా ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు. అందుకే నేను చెప్పా ఇవన్నీ స్పెషల్ ఇంటర్వ్యూ అన్నా. ఎందుకంటే ఆబ్వియస్లీ చెప్పుకోవాలని కాదు కానీ బట్ తెలియాలి అందరికి, ఎందుకంటే అర్థం కాదు కదా ఏంటి ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అని. అలా చిన్నప్పటి నుంచి అలా చాలా కష్టాలన్నీ చూసుకుంటూ వచ్చానన్న మొత్తం. అప్పటి నుంచి ఇంకా అట్లాగా స్కూల్లో ఇంకా 9th వచ్చాను, 8th వచ్చాను. సో 8th వచ్చినప్పటి నుంచి ఇంకా చిట్టి మాస్టర్ మళ్ళీ టచ్లోకి వెళ్ళాము. అరే ఇలాగా హైదరాబాద్లో ఇలా ఇక్కడ కాంపిటీషన్ ఉందిరా, హైదరాబాద్లో చెయ్యాలి అది ఇది అని చెప్పారు. సో మా చిన్నమ్మకి చెప్తే మా చిన్నమ్మ ఓకే వెళ్ళరా అని అప్పటికప్పుడు పంపించింది. వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే మన అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఏదో పబ్బు, ఆ పబ్బు దగ్గర కాంపిటీషన్. సో మాది చిట్టన్న తోపు మాస్టర్, మేము తోపు డాన్సర్లు, ఇంకా మళ్ళీ కొట్టేది ఎవడో అనుకొని వచ్చాం. అక్కడికి వచ్చి చూస్తే ఒక్కొక్కడు గాల్లో వేస్తున్నాడు డాన్స్. ఇదేంది ఇది అసలు, ఇది అసలు అరే ఏంట్రా మన పర్ఫార్మెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మా డెల్ అయిపోతున్నాయి, అర్థమవుతుంది కదా. బాబు ఇలా ఉంటదా, బయట ఇలా ఉందా, మనం మందే గొప్ప డాన్స్ అనుకుంటున్నాము, అమ్మ బయట ఇంకా ఇది ఉంది, ఇంకా అదరగొట్టాలి, మనం ఇంకా నేర్చుకోవాలి, చిట్టన్నకి ఇంకా పేరు తేవాలి అది ఇది అని చెప్పేసి ఇంకప్పుడు మేము రిలీజ్ అయ్యి ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు డి ఆడిషన్ జరుగుతున్నాయి అని వచ్చింది. జూనియర్స్ డి జూనియర్స్ అని తెలియదు, డి ఆడిషన్ జూనియర్స్ ఆడిషన్ జరుగుతున్నాయి అని వచ్చింది. చిట్టన్న అన్నాడు అరే మన అందరం వెళ్ళి పర్ఫామ్ చేద్దాము, అయితే అయ్యాం లేకపోతే లేదు, ఇప్పుడు ఎలా కంపోజ్ చేసింది ఉంది కదా ఇది అక్కడే చేద్దాం అని చెప్పేసి అని అన్నాడు. సరే అన్న ఓకే అనుకొని అందరం అక్కడికి వెళ్ళాము, అన్నపూర్ణ స్టూడియో వెళ్ళాము. సుచిన్ మాస్టర్ అప్పుడు D6 వినరా ఆయన రాగానే ఆయనతో ఫోటోలు దిగేసాము. అసలు ఎవరు కనపడితే వాళ్ళ ఫోటోలు దిగేస్తున్నాం. దిగేగానే ఇంకప్పుడు అక్కడ సాయితేజ మాస్టర్, సాయితేజ అన్న కనపడ్డాడు, చిట్టన్న సాయితేజ అన్న ఫ్రెండ్స్. సో అప్పుడు మా టీము మేము అప్పుడు సంజు సార్ ఉండేవాళ్ళు డైరెక్షన్. సార్ ఇలా ఒక్క అవకాశం ఉంది సార్ అంటే, లేదమ్మా ఓన్లీ సోలోసే, జూనియర్స్ సోలోసే చేయాలి, గ్రూప్ కాదంటే, లేదు సార్ గ్రూప్ జస్ట్ చూడండి, మీరు సెలెక్ట్ చేయొద్దు చూడండి అని అంటే గ్రూప్ చేసాం. సూపర్గా వచ్చింది సాంగ్. అప్పుడు దాన్ని చూసి చిట్టన్న అదే సాయితేజని చూసి అరే మనం ఇద్దరం ఇలా కలిసి చేద్దాం, నాకు ఛాన్స్ వచ్చింది, మనం ఇలా కలిసి చేద్దాం రా అంటే ఓకే అని అట్లా డీలోకి ఎంటర్ అయ్యాం. చరణ్ తేజ్ అని చెప్పేసి బొడ్డోడు ఉండేవాడు, వాడికి మేము సైడ్ డాన్సర్ చివరి ఎక్కడో వేసేవాళ్ళం. కానీ ఆ డి జూనియర్స్ డేస్ బాబు అన్న మేము కష్టపడినట్టు నిజంగా. మా బ్యాచ్ ప్రతి సీజన్ చేసావంట కదా? ప్రతి సీజన్ అన్న, 10 వరకు చేసావు. 9th అదే చెప్తా, 9th వరకు చేసుకుంటూ వెళ్ళా డి. అప్పుడు ఏంటంటే డి వెళ్తే 1 month చేయాలి ప్రాక్టీస్. 1 month ఉండేది, ఒక్క పూటే తినేవాళ్ళం, అన్నం ఉండేది కాదు సరిగ్గా, అసలు ఇంకా నిద్రలు ఉండేవి కావు, డాన్సే. ఇంట్లో ఫోన్ చేసి ఏమైనా తిన్నామంటే ఇప్పుడే బిర్యానీ ఇప్పించారు తిన్నాము అని చెప్పేవాళ్ళం. కానీ తినేవాళ్ళు కాదు మీరు? అట్లా తినేవాళ్ళం కాదు. సో నాకేంటంటే మా మామ ఎప్పుడు, నేను సోకు ఎక్కువ మనకి బట్టలు ఇట్లా చిన్నప్పటి నుంచే. సో 1000 రూపాయలు ఇచ్చేది, అప్పుడు వచ్చేటప్పుడల్లా 1000 రూపాయలు ఇచ్చేది. సర్లే ఆ 1000 రూపాయలు దాచుకునేవాడిని. ఇంకా ఇక్కడేమో ఆకలి సిచ్యువేషన్ ఎక్కువయ్యేది, 1000 రూపాయల నుంచి ఒక 100 తీసేవాళ్ళం. వీళ్ళందరూ మా 5గురిని తినేవాళ్ళం. మళ్ళీ అరే ఇంకో 100 తీరా తిందాం అంటే మళ్ళీ అలా వెళ్ళేటానికి ఒక 500 ఉంచుకునేవాడిని. 500 ఉంచుకునే టైంకి వీళ్ళు ట్రావెలింగ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు సరిగ్గా, తినడానికి ఉండేది కాదు వెళ్ళేటప్పుడు. అరే ఇలా లేవురా అంటే మళ్ళీ 500 తీసి మా వాళ్ళకి పెట్టి మళ్ళీ ఆ ఛార్జీలకి అన్ని సెట్ చేసుకుని బట్టలే ఏమిలే అట్లాగా చిన్నప్పటి నుంచే ఇది ఉంది. సో అట్లా ఉండేవాళ్ళం. సో అట్లాగే జర్నీ చేస్తూ ఒక 10 మంది వచ్చాం విజయవాడ నుంచి. 10 మంది కాస్త 7 అయ్యాడు, 7 కాస్త 5 కాస్త 3 కాస్త 2 కాస్త 1. అదే ఒక్కడు నేను స్టేబుల్ గా నిలబడి నీ పేరు తెచ్చుకున్నా. సో స్కూల్లో ఏమైందనంటే 10th వచ్చాం. 10th వచ్చిన అప్పుడే ఎంటర్ అయ్యాను అన్న 10th కి. మా మాస్టర్ ప్రిన్సిపల్ సార్ మోహన్ సార్ అని ఉండేవాళ్ళు. ఆయన ఏమో ఇలా డాన్సులు ఇన్సిడెంట్ అవ్వదు, నువ్వు అయితే అటైన్ ఉండు లేకపోతే ఇటైన్ ఉండు, నీ వల్ల మా స్కూల్కి బ్యాడ్ నేమ్ అవుతుంది, నీకు అసలు హాజరు లేదు అది ఇది అని చెప్పేసానంటే, నేను అదే అటెండెన్స్ లేదు అది ఇది అని అంటే, లేదు అవసరం లేదు, నా స్కూల్ ఏం అవసరం లేదు, నేను మానేస్తానులే అది ఇది అని ఆయనకి చెప్పేసి వచ్చా. ఇంక ఇంటి దగ్గర కూడా అలాగే జరిగింది. ఇంట్లో మా చిన్నమ్మ అప్పుడు
అమ్మ చిన్నమ్మ అది ఇది స్కూల్ డ్రెస్ కావాలి నాకు, స్కూల్ డ్రెస్ ప్యాంట్లు కొనిచ్చండి, నిక్కర్లు వేసుకుని వెళ్ళేవాడిని, ప్యాంటు కొనిచ్చండి అప్పుడు నేను వెళ్తాను, మళ్ళీ 10th క్లాస్ అంటున్నారు, బుక్స్ ఎంత అయ్యిద్ది అది ఇది అని అంటే, స్కూల్ డ్రెస్ అవన్నీ ఎందుకు, డీకి వెళ్తాను అన్నావు కదా, మళ్ళీ ఇంకా స్కూల్ డ్రెస్ కొని ఎందుకు, నువ్వు స్కూల్కి వెళ్ళావులే, డీకి వెళ్తాను అన్నావు వెళ్ళని అమ్మ చిన్నగా ఇచ్చింది హింట్, చిన్నమ్మ. అబ్బా చాలరా బాబు ఇంక అనుకోని అప్పటి నుంచి ఇంక డీలోనే ఉన్నానన్న. డీ ఇంకా డీలోనే ఉండి 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 చిట్టి మాస్టర్కి ఛాన్స్ వచ్చింది. సాయి తేజ్ అన్న దగ్గర నుంచి మేము చిట్టన్నతోనే వచ్చాం కాబట్టి చిట్టన్న దగ్గరికి వెళ్ళిపోయాం.